నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ రవాణా శాఖ అధికారి కొండలరావు హెచ్చరించారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో నడిపే వాహనాల కండిషన్, ఫిట్నెస్ విధిగా చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం వాహన చట్టాలను కఠినతరం చేసిందన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని కోరారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ విడిగా ధరించాలని, మద్యం సేవించి అతివేగంతో వాహనాలు నడపొద్దు అంటున్న సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో ఎలాంటి సేవలు పొందవచ్చు, ఎలాంటి సేవలను ప్రజలు తీసుకోవచ్చు అనే అంశంపై మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో డిటిఓ ఇన్ఛార్జ్ డిటిఓ కొండలరావు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అయిపోతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఆ బస్సులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ చేసుకునే వరకు మీరు టైం బాండ్ ఏమైనా ఇచ్చారా, ఎప్పటి వరకు పూర్తి అవుతాయి? ఈ స్కూల్ సంబంధించి కార్పొరేట్ స్కూల్స్, నాన్ కార్పొరేట్ స్కూల్స్కు వాటికి ఉన్న మొత్తం టోటల్ బస్సెస్ 372. వీటిలో ఇప్పటిదాకా మనం 350 వరకు ఎఫ్సీలు అయినాయి. అవన్న వాటి మీద మనం మొదటి నుంచి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 14th మే అనేది లాస్ట్ కట్ ఆఫ్ డేటు. అక్కడి నుంచి స్కూల్స్ తెరిచే జూన్ 12 వరకు మనకి రీఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్లో వాళ్ళకి టైం ఇవ్వడంలో అంత పరమార్థం ఏంటంటే వాళ్ళు చిన్న చితక మైనరు మేజరు రిపేర్స్ అనేవి వాళ్ళు చేసుకొని స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి అంతా సిద్ధం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పెడతాం. దానికి కట్ ఆఫ్ 14 మే. అప్పటి వరకు వచ్చిన వాటిని కొన్ని కారణాలు, మేజర్ రిపేర్స్ వల్ల వేరే ప్రాంతాల్లో, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో చేయించుకోవడం అనేది అప్పుడప్పుడు మేజర్ రిపేర్స్ వచ్చినప్పుడు వెళ్తారు. అలాంటి వాళ్ళు ప్లస్ వేరే కారణాలతో చేయించుకునే వాటి మీద మనం అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కూడా మనం స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు 18 కేసులు బుక్ చేయడం జరిగింది. వివిధ కేసులు, అవి ఫిట్నెస్ లేకుండా కానీ లేదా గవర్నమెంట్ నిర్దేశించిన నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నా కానీ వాటిలన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దీని పర్యవసానం, దీని ఎఫెక్టు ఆల్మోస్ట్ ఆల్ 350 వెహికల్స్ అన్నీ అయినాయి. దీంతో పాటు దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలకు సంబంధించిన రవాణా వాళ్ళకి సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేనేజ్మెంట్కు కానీ డ్రైవర్లకు కానీ మీరు మన శాఖ తరఫున ఏమన్నా వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తున్నారా, వాళ్ళకి ఎలాంటి సూచనలు? మనం ఫిట్నెస్ చేసినప్పుడు డ్రైవర్లందరికీ మనం అవేర్నెస్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో మనం క్రియేట్ చేసాం. మేనేజ్మెంట్ అదే మేనేజ్మెంట్ని కూడా ఒకసారి మనం పిలిపించి గౌరవ మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమానికి సంబంధించిన మా మినిస్టర్ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు, వాళ్ళ ఆదేశాల మేరకు పిల్లలు సేఫ్టీ కొరకు ప్రతి కార్పొరేట్ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాఫిక్ ఐలాండ్ అంటే ఒక పార్క్ లాగా వివిధ రకాలైన సూచనలు, సిగ్నల్స్ ఇవన్నీ ఉండి వాళ్ళ కోర్సులో భాగంగా వీటిని నేర్పితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు సూచన చేయడం జరిగింది. దాని మీద మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం జరిగింది. వారు కొంతమంది కార్పొరేట్ వాళ్ళు చక్కగా మనకి కోఆపరేట్ చేసి తప్పకుండా పెడతాం సార్ అని మనకు మాట ఇచ్చారు. అది ప్రధానంగా మన ముందున్న లక్ష్యం. ఎందుకంటే స్కూల్లో ఇతర సైన్స్, సోషల్, ఇంగ్లీషు వాటితో పాటు ఈ రోడ్ అవేర్నెస్ మీద కూడా ఒక పేజీ 2 పేజీల పోర్షన్ మాత్రమే కాకుండా నిరంతరం వారి జీవితంలో చిన్న క్లాసుల నుంచే వాళ్ళకు ఒక అవగాహన వస్తే వాళ్ళు మోటార్ సైకిల్ లేదా కారు నడిపే స్థాయికి ఆ స్థితికి వచ్చినప్పుడు వీళ్ళంతా అవేర్నెస్తో ఉంటారన్నది గవర్నమెంట్ తాలూకా ప్రధాన ఉద్దేశం. దాన్ని అమలుపరుస్తాం. సరే, ఇంకొకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆర్టీఓ కార్యాలయంలో తీసుకునే సేవలు, ప్రజలకు తీసుకోవాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఆన్లైన్ చేస్తూ ఉంటుంది. అది సక్సెస్ అవుతుందా? ఇప్పటికే కొంతమంది మీ సేవలో అప్లై చేసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని కలవాలి, ఎట్లా తీసుకోవాలి, ఏంది అనేది కొంత సందిగ్ధత అయితే ఉన్నది. వాళ్ళ లోపల అవేర్నెస్ అనేది లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది దేశవ్యాప్తంగా జరిగిన మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 100% ఆన్లైన్ సర్వీసెస్ మనం పెట్టడం జరిగింది. ఈ యాక్టివ్ రూల్స్ ప్రకారంగా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కావాల్సిన సౌకర్యాలకు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అని 56కు సంబంధించిన పనులన్నీ కూడా ఈ ఆఫీస్కి వచ్చి వాళ్ళు పే చేయడం, వేరే వాళ్ళని ఆశ్రయించడం లేదా ఏం అవసరం లేదు. వాళ్ళు ఓన్గానే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని మనం కల్పించాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ పే చేయాలంటే కేవలం ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు.
వాడు ఆన్లైన్లో పే చేసేస్తే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద నిర్బంధంగా తిరగచ్చు. ఆ ఉద్దేశంతో ఈ ఆన్లైన్ సర్వీసెస్ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు అనేది పెట్టడం జరిగింది. ఈ పెట్టినంత మాత్రాన వాళ్ళకి అవగాహన అనేది కొద్దిగా లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి పూర్తిగా చదువుకున్న వాళ్ళకి ఆన్లైన్లో ఉంటుంది, చదువుకోలేని వాళ్ళకి ఆన్లైన్ సర్వీసెస్ ఉపయోగించే ముందు ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటారు. దాన్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ మనం హెల్ప్ డెస్క్ అనేది పెట్టాం. దీంతో వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు, వెంటనే ఆన్లైన్లో పే చేస్తారు. ఇక్కడ ఓన్లీ సార్ నో పేమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఆర్టీఓ ఆఫీస్ దీన్ని పెట్టాం. అయితే ఇందులో మీరు అన్నట్టు కొద్దిగా ఆచరణలో కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి 90% సక్సెస్ అయినప్పటికీ, ఎందుకంటే మనం పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి అందరూ డిజిటల్ ఇండియా వైపు వెళ్తున్నాం కాబట్టి దాన్ని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కాకపోతే మీరు అన్నట్టు అందులో ఉన్న సమస్యలను వాళ్ళని మనం కొద్దిగా ఈజీ చేస్తే డెఫినెట్గా ప్రతి వాళ్ళ చెంతకి ఇది చేరుతుందనే ఉద్దేశం ఉంటుంది. దీంట్లో భాగంగా మన కమిషనర్ గారు కూడా వాళ్ళు ఒక కమిటీ వేసి ఇక్కడ ఎందుకు ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే దాన్ని ఎలాగా మనం సబ్స్టిట్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్కషన్ జరిగింది. అందులో భాగంగా ఈ ఆన్లైన్లో ఏ సర్వీసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి, వాటికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ట్యాక్స్ పే చేయడానికి ఏ యాప్ ఉంది, లైసెన్స్ తీసుకోవడానికి, లేకపోతే ఫారెన్ నుంచి రెన్యువల్ చేసుకోవడం, అక్కడ నుంచి ఫెసిల్ చేసుకోవడం, రకరకాలుగా మన టీఎస్ యాప్లో మన తెలంగాణ స్టేటు దీంట్లో టెక్నికల్ సర్వీసెస్లో మనకు కొన్ని సెటన్ యాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ యాప్స్ అన్నీ వాళ్ళకి చేరువయ్యే విధంగా, వాళ్ళకి తెలిసే విధంగా చేస్తే డెఫినెట్గా ఇందాక మీరు అడిగిన ఆ సమస్యని మనం దానిలో భాగంగా నా తరపున ఇమీడియట్గా వీఆర్ ఆన్ ది జాబ్ టు ఎరెక్ట్ బోర్డ్స్ విత్ యాప్స్. ఈ ఆవరణలోనే రోజు వచ్చేవాళ్ళు అది చూసుకొని ఏ యాప్ను ఉపయోగించుకుంటే మనకి ఆన్లైన్ సర్వీస్ ఈజీగా ఉంటుంది, ఎలా పే చేయాలి, ఎలా పని చేయించుకోవాలి, ఈ అంశాలన్నీ క్లియర్గా మనం డీటెయిల్గా మనం రాసి వాటిని ఒక 5-6 బోర్డులు తయారు చేస్తున్నాం. వాటిల్లో డెఫినెట్గా మేము ఇక్కడ డైరెక్ట్ చేసి వాళ్ళకి ఏ సమస్య ఉన్నాయి, ఒకటి తెలిసిన వాళ్ళు ఏమో ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి హెల్ప్ డెస్క్లో తెలుసుకుంటారు. వీళ్ళిద్దరూ కాకుండా ఇక అవగాహన ఇక్కడ అడగకుండా అక్కడ చేయలేకుండా ఉన్న సమస్య ఉన్న వాళ్ళు డెఫినెట్గా మేము పెట్టే ఆ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బోర్డుల మీద పెడతాం. ఏ యాప్స్ వీటికి ఉపయోగపడతాయి, వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, వాళ్ళకి తెలియకపోయినా సరే మీ సేవ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవచ్చు, ఈ అంశాలన్నీ వాళ్ళని ఈజీ చేయడానికి వీఆర్ ఆన్ ద జాబ్ టు ఎరెక్ట్ సచ్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ విత్ స్పెసిఫిక్ యాప్స్ రిలేటెడ్ టు అవర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కమింగ్ డేస్. మనము జనవరి ఫిబ్రవరి నెలలల్లో రోడ్డు భద్రత వారోత్సవాలని కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తున్నంతసేపటికే ఏదో ఒక 2 రోజులు ర్యాలీలు తీయడం, ఇది చేయడం, అది చేయడం, అవేర్నెస్ కల్పిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ నిత్యం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణ కోసం మీరేమైనా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారా? వాటిని ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాహనదారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోడ్డు భద్రత అనేది కేవలం ఒక వారంలోనో 1 మంత్లోనో అయ్యేది కాదు. అది మోటివేట్ చేయడానికి, అలర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్లో ఒక 1 మంత్ని అలాట్ చేసుకొని చేస్తున్నాం. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ మిషన్. అది కేవలం కొన్ని రోజులు మాత్రమే చేసి వదిలేసేది కాదు. 24/7 మోడ్లో అది నిరంతరం అప్రమత్తంగా ఉంటే మనం ఈ యాక్సిడెంట్ బారిన పడకుండా ఉంటాం. ఎస్పెషల్లీ యూత్ దీనిని దృష్టిలో పెట్టుకొని మా ఎన్ఫోర్స్మెంట్ అంటే కేసులు రాయడం ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ యాక్సిడెంట్స్కి ప్రధానమైన కారణం అవేర్నెస్ లేకపోవడం, పిల్లలు ఓవర్ కాన్ఫిడెన్స్తో డ్రైవ్ చేయడం ఒకటైతే, అలాంటి యూత్ నడిపే కార్లు కానీ లేదా మోటార్ సైకిల్స్ కానీ వాటితోటి ఢీకొని కంట్రోల్ లేని వాహనాలు కూడా ఒక్కొక్కసారి కారణం అవుతాయి. అందులో ప్రధానంగా ఫిట్నెస్ లేనివి, కండిషన్ లేని ఒకటి, 2 కండిషన్ ఉండి కూడా విల్ఫుల్గా ఓవర్లోడ్ వేయటం, ఈ 2 కూడా ప్రధానంగా మనం చూస్తున్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు కండిషన్స్, వెహికల్ కండిషను, మనిషి తాలూకు డాక్యుమెంట్స్, అదేవిధంగా ఓవర్లోడ్ కూడా లేకుండా వీటి మీద మనం ప్రధానంగా ఇది మన రాజీవ్ రహదారి అనేది మనకి ఇట్ ఈస్ ప్రోన్ టు సీ ఎవ్రీ డే ఎనీ యాక్సిడెంట్ సమ్వేర్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెకింగ్ అనేది వాళ్ళని భయాన్ని పెడుతుంది. కాబట్టి
ఈ ఓవర్లోడ్స్ మీద, కండిషన్ లేని వెహికల్స్ మీద, అదేవిధంగా ఇతర డాక్యుమెంట్స్ లేకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ ఉన్నవాళ్ళు లేదా డ్రైవరు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు వీటిని దృష్టి పెట్టుకొని అత్యంత ప్రాధాన్యతనిస్తూ మన ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయంలో హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, సిద్దిపేట, ఇక్కడ ఈ సిద్దిపేట అయితే ఫుల్ ప్లేడ్గా ఉంది. ఆ హుస్నాబాద్ కావచ్చు, గజ్వేల్ కావచ్చు, చేర్యాల కావచ్చు, ఈ వారంలో ఒక రోజు 2 రోజులు అక్కడికి మన శాఖకు సంబంధించిన అధికారులు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వచ్చే ప్రజలకు 1-2 రోజులు సేవలు అందిస్తారు. మిగతా రోజులలో ఏదైనా వేరే ఇన్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ఇప్పుడు హుస్నాబాద్కు ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. అక్కడ ఫుల్ ప్లేడ్గా సొంత భవనం నిర్మించడమా, లేకపోతే అక్కడ ఎట్లా ఈ 3 ప్రాంతాలను ఎట్లా చూస్తుండ్రు? రేపు ఆర్టీఓ సేవలు ఎట్లా అందబోతున్నాయి? దాని గురించి ఏమన్నా గైడ్లైన్స్ వచ్చినాయా? రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ 3 యూనిట్ ఆఫీసులు మనం పెట్టడం జరిగిందండి. అసలు జిల్లాలే 3 జిల్లాలు అయినాయి. ఆ జిల్లాల్లో ఒక చిన్న జిల్లాలుగా అయినప్పటికీ కూడా ఇక్కడ లోకల్లో ఉన్న అవసరాన్ని బట్టి, ఇక్కడున్న సర్వీసెస్, పబ్లిక్ రిక్వైర్మెంట్ సర్వీసెస్ని బట్టి మనం 3 యూనిట్ ఆఫీసులు ప్లస్ ఒకటి మెయిన్ ఆఫీసు సిద్దిపేటలో పెట్టడం జరిగింది. అయితే ఇందులో సౌలభ్యం కోసం మనం అక్కడ పెట్టినా సరే కేవలం మండలాలు 1-2-3 మండలాలు మాత్రమే ఒక్కొక్క యూనిట్ ఆఫీస్ పెట్టడం జరిగింది. అక్కడ వర్క్ అనేది 1-2 డేస్లో సరిపోద్ది కాబట్టి ఈ స్టాఫ్ ప్రాబ్లం, రెండోది అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి కేవలం ప్రతి యూనిట్ ఆఫీస్కి 2 రోజులు మాత్రమే మనం పెట్టడం జరిగింది. అయితే ఈ రీసెంట్ డెవలప్మెంట్స్లో మా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా రవాణా శాఖకు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వారు చొరవ తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజల తాలూకు విన్నపాలని, అదేవిధంగా మా పై అధికారుల సజెషన్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా అక్కడ ఇప్పటిదాకా నడుస్తున్న ప్రైవేట్ భవనంలో ఉన్నదాన్ని డెఫినెట్గా మంచి వసతులతో కూడుకున్న గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ ఇవ్వడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్ ఓన్లీ స్టేట్ అంతా, స్టేట్లో యూనిట్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో అనవసరంగా అద్దె భవనాల్లో ఉంటూ అద్దె చెల్లించే కన్నా మన సొంత భవనాలు ఉంటే మనీ అనేది సేవ్ అవుతుంది, రెండోది మనకి ఆర్థిక భారం ఉండదు అనే ఉద్దేశంతో స్టేట్లో అన్ని యూనిట్ ఆఫీసులకు వారు ఇచ్చారు. అయితే మా మీద ఎక్కువ ప్రేమతోటి హుస్నాబాద్ని ఫస్ట్ అయితే రోల్ మోడల్గా చూడండి, దాన్ని ఎంతైనా పర్వాలేదు, చక్కటి బిల్డింగ్ తయారు చేసుకోండి, ప్లస్ కేవలం 2 రోజులే కాదు, అవకాశం ఉంటే మనం వారం మొత్తం అంతా వచ్చే విధంగా సేవలు అందించడానికి చేస్తున్నారు. సార్ చివరిగా, ఆర్టీఏ ఆఫీసు అవినీతికి నిలయంగా మారింది అనడానికి మొన్న ఇటీవల కాలంలో ఏసీబీ రైడ్స్ జరిగినాయి. మీరు వచ్చి కూడా దాదాపు ఒక 2 months ఏమో అవుతుందా, వచ్చిన 1 month మొదట్లోనే ఏసీబీ దాడులు ఈ అవినీతి జరుగుతుంది అనడానికి ఊతమిచ్చే విధంగా మొన్న ఏసీబీ దాడులు జరిగినాయి. ఈ బ్రోకర్ల ప్రమేయం, అంటే దళారుల ప్రమేయం లేకుండా ఇక్కడ పైసలు ఇవ్వండి, ఫైలు జరగదు అనేది ప్రధానంగా ప్రజలలో ఉన్న చర్చ. దీన్ని ఎట్లా చూస్తారు? మొన్న జరిగింది కేవలం ఒక్క సిద్దిపేటలోనే కదండి, స్టేట్ వైడ్గా జరిగింది. స్టేట్ వైడ్ రైడ్స్ అని మనం చెప్పొచ్చు. అందులో అలాంటి సమస్య ఈ బ్రోకర్లతోటి ఈ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు వీళ్ళ ద్వారా పనులు చేయించుకోవడం అనేది ఇప్పటిదాకా లేదు. మేము వచ్చిన తర్వాత కూడా లేదు, ముందు కూడా లేదు. ఎవరిని కూడా బ్రోకర్స్ని ఎవరిని అలౌ చేయట్లేదు. వాళ్ళకు కూడా మీకు చెప్పిన యాప్స్, గవర్నమెంట్ యాప్స్ తాలూకా బోర్డ్స్ ఇవన్నీ పెట్టడం కారణం మీరు చేయించుకోవచ్చు, ఏ బ్రోకర్ని మీరు ఆశ్రయించవసరం లే. ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్లో అడగండి. అప్పటికి మీకు మీ డౌట్స్ అన్ని నిర్వీర్యం కాకపోతే ఏవోని కానీ లేకపోతే డీటీఓని అడగవచ్చు. మీకు ఏ సమస్య వచ్చినా, ఎవరేమి అడిగినా సరే, ఎవరేమి మిమ్మల్ని డిమాండ్ చేసినా సరే ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. వీటితో పాటు అసలు ఇలాంటి వాళ్ళు, ఆ బ్రోకర్సు, ఏజెంట్స్ అనేవాళ్ళు మనకి దరిదాపుల్లో లేకపోతే ఈ వచ్చే క్యాండిడేట్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, ప్రలోభ చేయరు. అదొకటి ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం. అది అయిన తర్వాత మరి వీళ్ళకి అప్పటికి కూడా హ్యాండిక్యాప్డ్గా చేయలేని అవగాహన లోపంతో కొద్ది కష్టం ఉంటే దానికోసం ఈ బోర్డ్స్ అన్ని పెడుతున్నాం. జస్ట్ ఆ బోర్డ్స్ అన్ని చదువుకుంటే ఈ యాప్ ద్వారా మనం ఈ పని చేయించుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి ఆ ఓపిక ఇక్కడ నిలబడి ఒక రోజంతా స్పేర్ చేసుకొని చక్కగా వాళ్ళ లైసెన్స్ అయితే లైసెన్స్, రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్, వాళ్ళకి అనుకూలంగా పని చేయించుకుపోవడం అనేది వాళ్ళలో రావాలి. ఇక నేను అక్కడికి వెళ్ళలేను, ఎవరినో ఆశ్రయిస్తానంటే అగైన్ దే విల్ బి బెనిఫిటెడ్. అలాంటి వాటిని మనం మన ద్వారా ఉన్నప్పటికి కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇన్ వన్ వే వీఆర్ కంట్రోలింగ్ ఏజెంట్స్, వీ డోంట్ అలౌ. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన బోర్డ్స్ ద్వారా, రెండోది హెల్ప్ డెస్క్ ద్వారా, ప్లస్ మన మనుషులు కూడా చెప్పాం
మీరు చిరాకు పడకుండా ఎవరికైనా డౌట్స్ వస్తే వాళ్ళు నిర్వీర్యం చేయండి. జీవితంలో ఒకసారి వస్తారు లైసెన్స్ అనేది, 10 సార్లు రాడు. మీరు లైసెన్స్ చక్కగా ఇస్తే మీకు దండం పెట్టి జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని ఊరికనే మనం చిరాకు పడి పని ఒత్తిడి మీద అలా చేయకండి అని చెప్పి వీ హ్యావ్ టేకెన్ ఎ క్లాస్ ఆల్సో. దే ఆర్ డూయింగ్ ఓన్లీ సిబ్బంది కొరత కొంత. ఇక రానున్న రోజుల్లో మనకి ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ కాబట్టి మాకు చాలినంత సిబ్బందిని కూడా సప్లై చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనియన్ ద్వారా వీళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్ మీద ఈ సమస్యలన్నీ పెట్టడం జరిగింది. అది రానున్న రోజుల్లో ఎప్పుడైతే సిబ్బంది పెరిగిందో ఈ సమస్య కూడా తగ్గుతుంది. అదేవిధంగా నిరంతరం వాళ్ళకు సేవ కోసం వచ్చిన 2 గంటలు వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయడం అనేది ఎమ్యూనిటీస్ వీటిలో వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్తో పాటు అక్కడ ఉండే ఆ ఫ్యాన్లు 3 అరేంజ్ చేయించా. అక్కడ ఇంతకుముందు ఫ్యాన్లు ఈవెన్ ఎండాకాలంలో కూడా ఫ్యాన్లు లేవు. ఆ ఫ్యాన్లు కూడా 3 ఇమీడియట్లీ చేయించా. సో దట్ వాళ్ళు కూడా ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఒక 2 నిమిషాలు ఆ క్లర్క్ని ఇబ్బంది పెట్టకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రీతిలో ఒక డిసిప్లైన్గా జరిగితే వీళ్ళకి కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ వీళ్ళు కొద్దిగా స్థిమితంగా ఉంటే వాళ్ళకి సర్వీసెస్ బాగా చేయొచ్చు అన్నది ఒకటి. ఫైనల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులకు ఎలాంటి సూచనలు ఇస్తారు రోడ్డు భద్రతలో భాగంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. దాని కొరకు వాహనాలు నడిపేవాళ్ళు, అది పెద్ద వెహికల్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టమని అడుగుతున్నాం. అదేవిధంగా చిన్న వాహనాలు అయితే హెల్మెట్ డెఫినెట్గా ఉండాలి. తర్వాత మ్యాక్సిమం పీపుల్ ఇవాళ ఇంక్లూడింగ్ వైజ్ పీపుల్, తెలివైన వాళ్ళు కూడా ఆ ఫోన్ తోటి ఉన్న అనుబంధంతో వాళ్ళని కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ మాట్లాడుతూ చేయడం అనేది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా బాధ్యతారహితంగా తాగి చేయడం అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది, ఈ 4 అంశాలు మనకి ఇది. దీంతోపాటు 5వ అంశం స్పీడ్ అనేది. ఎందుకంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్, మనకి చాలినంత డిస్టెన్స్ ఉండి తక్కువ స్పీడ్లో ఉంటే మనం ఏ విధంగా ఎలాంటి సమస్య అయినా కంట్రోల్ చేయొచ్చు. అటు స్పీడు ఇటేమో గ్యాప్ లేకుండా ఓవర్టేక్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అందరికీ తెలిసినవే. వాటిలందరూ దృష్టి పెట్టుకొని పెరుగుతుంది వాతావరణం మన ట్రాఫిక్ అనేది. ట్రాఫిక్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది వెహికల్స్, రోడ్స్ అండ్ వెహికల్స్ అండ్ రోడ్స్ అండ్ ఇతర ఐటమ్స్ లైక్ పశువులు కానీ పాదచారులు కానీ వాళ్ళు ఈ 3 కాంబినేషన్లో మనం ట్రాఫిక్ అంటాం. రాంగ్ పార్కింగ్ వీటిలన్నిటి విషయంలో ఏది లోపం వచ్చినా సరే మనకి ఇబ్బంది అవుతుంది. అందులోకి మనకున్నది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే వెళ్తుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా ఈ మారుతున్న మార్పులకు అనుగుణంగా డబుల్ రోడ్ నుంచి 4 లేన్ వెళ్తుంది, 4 లేన్ నుంచి 6 లేన్స్ వెళ్ళే లెవెల్కి వచ్చాం ఆర్థికంగా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వెహికల్స్ మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేసే రకరకాల స్పీడ్లతో అవి వస్తున్నాయి. వీటి ట్రాఫిక్ అనేది ఇటు జనాలు పెరుగుతున్నారు, వెహికల్స్ పెరుగుతున్నాయి. మనం ఎంత అవగాహన కల్పించినా సరే మేము ఏ సింగిల్ వ్యాన్ కెనాట్ కవర్ 1000 or 2000 పీపుల్. కాబట్టి జనాల్లో నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లలకి వెహికల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అన్ని రూల్స్ అన్నీ మారినాయి. మీరు అనవసరంగా మైనర్ పిల్లలకి ఇచ్చిన ప్రాబ్లం, లేదా పిల్లగాడికి కొద్దిగా ఆ వయసుని బట్టి కొద్ది వేరే అలవాట్లు ఉన్నాయని అంటే అది కూడా ప్రాబ్లం. కాబట్టి మీ పిల్లవాడి సేఫ్టీ, ఎందుకంటే యూత్ అనేది టాప్ ప్రయారిటీ. ఎవరు ముసలోళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరు వాళ్ళు నెగ్లిజెన్సీగా ఉండరు. మనకు వచ్చే ప్రధానమైన సమస్య పిల్లలతోటి. కాబట్టి తల్లిదండ్రుల తరపున అదేవిధంగా మేము పెట్టే అవేర్నెస్ కూడా వాళ్ళకి డెఫినెట్గా చేసి ఈ ప్రమాదాల నివారణ వీలైనంత మట్టికి గతంలో జరుగుతున్న సంఖ్యను తగ్గించడానికి మన అదృష్టం ఉంటే దాన్ని 0 చేయడానికి మనం ప్రయత్నిస్తాం. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా కేంద్రంలో దళాలను ఆశ్రయించి ఎవరు కూడా మోసపోవద్దు. నేరుగా వచ్చి కార్యాలయంలో సంప్రదిస్తే చేయని పని సేవ అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నారు అని చెప్పి ఆ DTO గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కు సంబంధించి ఇప్పటికొక 20 బస్సులు ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇంకొక మిగిలిన 372 బస్సులు మొత్తం ఇంచుమించుగా 10 నుంచి 15 బస్సులు ఫిట్నెస్కు ఉన్నాయి. వారికి కూడా అటు డ్రైవర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపిల్లల్ని తీసుకుపోయేటప్పుడు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా రావాలి అనే దాని మీద కూడా వాళ్ళకు ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్న వాహనదారులు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు, అనవసరంగా ఈ యాక్సిడెంట్లను కొని తెచ్చుకోవద్దు అనేది మాత్రం DTO గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.